నమస్తే సార్. నిన్న నిర్మల్ జిల్లాలో గల 10 ఎకరాలు కాలిపోయిన విధానంగానే మన ఆదిలాబాద్ జిల్లాలో బోదు మండల్లో దన్నుగుట్ట విలేజ్లో సుమారు 20 మంది రైతులది జొన్న 25 ఎకరాలు, 26 ఎకరాలు జొన్న, మొక్కజొన్న 22 ఎకరాలు, టోటల్ 48 ఎకరాల విస్తీర్ణం మంటల్లో కాలిపోయినది. పంటలు కోయకుండానే ఆ రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్నకు ఎకరాన 25 క్వింటాల్లో చొప్పున రేటు 3,699 రూపాయల జొన్న రేటు, మక్క ఎకరాన 38 క్వింటాల చొప్పున రేటు 2,400తో నిర్ణయంతో ఇలా నివేదిక ప్రభుత్వానికి సంబంధించిన ఏఈఓ, ఏఓ, ఏడిఏ, డిఏఓ గారి సహకారంతో కలెక్టర్ గారికి నివేదిక సమర్పించినందున కలెక్టర్ గారు ప్రభుత్వానికి చొప్పున ఇలా నష్టం జరిగిందని 20 మంది రైతులకు పంట నష్టం కింద రూపాయలు ఇంపించుటకు నివేదిక పంపించడం జరిగింది సార్. ఏఈఓ, ఏఓ, ఏడిఏ, డిఏఓ మరియు కలెక్టర్ గారికి అందరికీ రైతుల తరపున నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకనంటే కొంచెం రైతుకు ఆసరగా ఏదో కొంత పారితోషికం అయితే అందిస్తున్నారు. అందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వము ఏర్పడిన వెంటనే పంటల బీమా అమలు చేస్తానని ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది సార్. అది ఇప్పటికి కూడా నెరవేరలేదు సార్. ఎందుకనంటే ఇలాంటి వచ్చినప్పుడు మనం ఇలా నివేదికలు పంపించకుండానే పంటలు నష్టపోయినట్టు ఆ పంటల బీమా పథకం అమలు చేసినట్లయితే వారికి పూర్తిగా న్యాయం జరుగుద్ది సార్. ఎందుకనంటే పంటల బీమా ప్రతి జిల్లాలో వచ్చే ఖరీఫ్ నుండి కంపల్సరీగా అమలు చేసి రైతు ప్రీమియం ప్రభుత్వమే పూర్తిగా చెల్లించి రైతుకు ఇలా నష్టం జరిగినప్పుడు అది ఆసటగా ఉంటుంది సార్. అది తక్షణమే అమలు చేయగలరని మన తెలంగాణ 2వ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి వివిధ సంబంధించిన మంత్రులందరికీ నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకనంటే మీరు రైతుకు దగా చేయడం కాదు సార్, రైతులను ఆదుకోవాలి సార్. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులకు అన్యాయం, దగా, మోసం జరుగుతుంది సార్. ఇలాంటి సంఘటనలు మీరు మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు సార్. ఎక్కడ చూసినా కానీ ప్రతి రైతు పంట పండియడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం ఇంకొక ఎత్తుగా మారిపోతుంది సార్. అది లారీల కొరత కానీ అటు హామీల కొరత ఉన్నందున కానీ ప్రభుత్వానికే వాళ్ళు సవాలుగా నిలుస్తున్నారు సార్. కొనుగోలు విషయంలో ఒక్కొక్క క్వింటాలకు మిల్లుదారులు అయితే 2 కిలోలన్నర, 3 కిలోలు, 4 కిలోలు అంచనాను మించి, లెక్కలను మించి ఎక్కువ మాకు మొగ్గు ఇస్తేనే మేము తీసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం, దింపుకుంటాం అనే షాక్ తోటి మిల్లులు కూడా అలా దింపుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మా జనగామలో నిన్న అయితే ఒక లారీ 3 రోజుల నుండి అక్కడే పడిగాపులు కాసి చివరికి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసి ఉన్నారు సార్. అక్కడ ఉన్న హమాలీలు చూసి అతన్ని బ్రతికేయడం జరిగింది సార్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరమే సార్. ఇటు రైతులకు, అటు లారీ డ్రైవర్లకు, ఇటు ఈ మిల్లుల అధికారులు ప్రభుత్వాన్ని శాసించే విధానంగా ఉన్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే మనము తయారు చేస్తున్నాం సార్.
ఎందుకంటే మన ఆధీనంలో వాళ్ళు ఉండాలి. వాళ్ళు కేవలం ఒడ్లు కొనేది ప్రభుత్వం, పండించేది రైతు, మొత్తం మనమే బాధ్యత తీసుకొని ఇస్తున్నాం. వాళ్ళు ఖాళీ బియ్యం మార్చినందుకు ఇచ్చేదానికే గింత డిమాండ్ చేస్తున్నారు. వారికి ఏదో కొంత క్వింటల్ కింత అని మనం లెక్కల డబ్బులు తీసుకునే వాళ్ళే, కానీ మన ప్రభుత్వాన్ని మన ప్రజలకు శ్వాసించే హక్కు వాళ్ళకి ఎక్కడిది సార్? వాళ్ళు మన కంట్రోల్లో లేరా? మన ఆధీనంలో లేరా? సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు గారి, కలెక్టర్ గారు ఆధీనంలో ఎప్పుడైనా మన ఆధీనంలో ఉండాలి, కానీ మనములో శాసించే హక్కు వాళ్ళకి ఎక్కడ సార్? మనము చేసిన పరిపాలన విధానం, మనం చేసిన నిబంధనల మేరకే వాళ్ళు ఉండాలి, కానీ వారి ద్వారా రైతులకు ఇలాంటి నష్టం జరుగుతుంది సార్. ఎప్పుడు కూడా నేను దాదాపు సుమారు 55 సంవత్సరాల దాకా ఉన్నాను సార్. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎదుర్కోలేదు సార్. ఎందుకంటే రైతులు పండియడము, అమ్ముకోవడం చాలా మితిమీరిపోయి అమ్ముకొని కొనుగోలు సెంటర్ల దగ్గర రైతులు చాలా అవస్థలు పడుతున్నాం సార్. కనుకరించి ప్రభుత్వ అధికారులు అందరూ, ఎవరైనా ప్రతి ఒక్క పై స్థాయి అధికారులు అందరూ కనుకరించి ప్రభుత్వాన్ని ఆదుకొని రైతుకు మేలు జరిగే విధానంగా రైతును మేలు చేస్తామని అంటున్నారు, కానీ ఎక్కడ మేలు జరుగుతుంది సార్? ప్రతి ఒక్కరూ రైతు మీద ఉన్న, ఈవెన్ అటెండర్ కానీ మొదలు పెడితే పిఎం వరకు ఎన్ని శాఖలున్నా ఎవరున్నా అందరూ రైతుల కోసం పనిచేసే శాఖలే కదా. మరి రైతుకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఏమీ జరగట్లేదు. ఎందుకంటే ఇక మీదటైనా మీరు గుర్తించి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాబోయే రోజులలో, ఈ 2-3 రోజులలో సెంటర్లో, ప్రతి సెంటర్లో రోజుకు 3 లారీల చొప్పున, మినిమం 3 చొప్పున పోతేనే ఈ సమస్య తీరుతుంది సార్. ఎందుకనంటే అలా పేరుకపోయి ఉన్నాయి కుప్పలు కుప్పలుగా. వారం రోజులు, నెల రోజులు, 2 నెలలకు వస్తుంది సార్ ఒక్కొక్కరు పోసి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇక మీద జరగకుండా మీరు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని మిల్లుల మీద అలాంటి చర్యలు తీసుకొని తక్షణమే రైతులకు తగు న్యాయం చేయగలరని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు పారితోషికం అందించినందుకు ఈ రైతాంగం తరపున, తెలంగాణ రైతాంగం తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను సార్. నా పేరు మంతపూరి యాదగిరి, మధ్య మండలి వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహాదారు సభ్యునిగా, రైతు ప్రతినిధిగా ఉన్నాను సార్. ఇలాంటి సమస్యను మీ ముందుకు తీసుకువస్తున్నాను సార్. దాన్ని పరిష్కరించగలరని ప్రభుత్వ అధికారులను అందరినీ, కలెక్టర్ గారి నుండి మొదలు పెడితే సీఎం వరకు ప్రతి ఒక్క అధికారిని పేరు పేరున నమస్కరించి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సార్.